మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లోతుకుంట భూములపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ నీటిపారుదల చట్టాలను కాకుండా హైడ్రా చట్టం ఒక్కటే ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. చూస్తున్నాం. లోతుకుంట భూములపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ నీటిపారుదల చట్టాలను కాకుండా హైడ్రా చట్టం ఒక్కటే ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి గడిచినటువంటి 3 రోజులుగా తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా లోతుకుంట భూములపైన గతంలో తెలంగాణ హైకోర్టు హైడ్రా ఎంటర్ అవ్వద్దు, ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా గతంలోనే 3 సార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించి ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి ఎంటర్ అయిందని చెప్పి ఇప్పటికే ఆ సంబంధిత యజమానులు అయితే మాత్రం తెలంగాణ హైకోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో దానిపైన తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం అడ్వకేట్ జనరల్ను హైడ్రాను ఉద్దేశించి ఒక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ నీటిపారుదల చట్టాలు కాకుండా హైడ్రాకు చట్టం ఒకటేమైనా ఉందా అనేటువంటి అంశాన్ని ప్రధానంగా హైడ్రాను ఉద్దేశించి తను హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటి వరకు హైకోర్టు చరిత్రలోనే 3 సార్లు ఇప్పటి వరకు హైకోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైనప్పటికీ దానిపైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హైడ్రా ధిక్కరించింది. హైకోర్టు చరిత్రలోనే మొదటిసారి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా తదుపరి విచారణలోగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతోటి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది. మరోవైపు ఆ ప్రైవేట్ ల్యాండ్లో మరోసారి ఎంటర్ అవ్వమంటూ కూడా మీరు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఏజీ కూడా అఫిడవిట్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని కోరడంతో తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం సమయం ఇస్తూ సోమవారానికి వాయిదా వేసింది. అయితే నిన్న ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మీరు ఒకవేళ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినా మరోసారి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఆ ల్యాండ్లోకి వెళ్తే ఆర్మీ అధికారులు కస్టడీలోకి తీసుకుంటారు, ఆర్మీ అధికారులు ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని తమకు తెలియజేస్తారు అనేటువంటి అంశాన్ని తెలంగాణ హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఈరోజు వాదన వినిపించడంతో నిన్న ఏదైతే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఉందో ఆర్డర్ను కూడా ప్రస్తుతం హైకోర్టు అయితే మాత్రం వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద పదే ఉల్లంఘనలు చేస్తే మాత్రం అధికారులు చట్టపరమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఈరోజు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.